చాలా విలువైన మాటలు మనతో పంచుకున్న దైవ సేవకులు బ్రహ్మయ్యన్న గారికి సంఘం తరపున వందనాలు తెలియజేస్తున్నాను. సమరయ స్త్రీతో చాలా బాగా మాట్లాడాడు, చాలా గొప్పగా మాట్లాడాడు. విన్న మాటల ప్రకారము మనం నేర్చుకోవాల్సిన విషయాలు మాత్రం చాలా బాగా చక్కగా ఆలోచన చేసి ఒక సరైన నిర్ణయం తీసుకోవాల్సిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. ఒక 10 నిమిషాలు మన ఆత్మీయమైన సహోదరుల కోసము దేవుని వాక్యాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. సహోదరులుగా ఆత్మీయులుగా మనం ఎలా ఉండాలి, వాటి గురించి మనము ఒక 10 నిమిషాలు చక్కగా ఆలోచించాలి. ఎందుకంటే మనం అందరము ఆత్మీయులమైన సహోదరులం కాబట్టి వాటి గురించి ఆలోచన చేస్తే బాగుంటుందని మనకు అనిపించింది. కాబట్టి ఒక 10 నిమిషాలు చక్కగా దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు బైబిల్లో చాలా మాటలు రాయించాడు. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం ఎండింగ్ వరకు. నేను అంటాను, ప్రతి లైను చాలా ఇంపార్టెంట్, ప్రతి పదము చాలా ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ అంటే మన శరీరంలో దేవుడు ఎన్నో అవయవాలు పెట్టాడు. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఉన్న ప్రతి అవయవం ఇంపార్టెంటే. ఒకటి ఎక్కువ అని లేదు, ఒకటి తక్కువ అని కూడా లేదు. మన తల మీద ఎందుకు పనికి రాదు అనుకుంటున్న వెంట్రుకలు కూడా ఏదో ఒకదానికి పనికి వచ్చేవే. అందులో కూడా ఏదో ఒకటి ఉంటుంది. మనకు తెలియనంత మాత్రాన ఏమీ లేదు అని అనుకోకూడదు. మన అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఉన్న ప్రతి అవయవానికి ఏదో ఒక పని ఉన్నప్పుడు, దానికి అంత విలువ ఉన్నప్పుడు, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న ప్రతి పొల్లు విలువైనదే, ప్రతి సున్నా విలువైనదే. ఇంకా చెప్పాలంటే ప్రతి వ్యక్తి యొక్క జీవితము కూడా విలువైనదే. దాని నుండి నువ్వు నేర్చుకోవాల్సిన పాఠాలు చాలానే ఉంటాయి. బైబిల్లో మన ఆత్మీయ జీవితాన్ని ఉద్దేశించి బైబిల్లో లూకా సువార్తలో ఒక మాట రాయించాడు. ఒకటి చూద్దాము. 11వ అధ్యాయము 27వ వచనాన్ని ఒకసారి చూద్దాం ఉండేది. లూకా గారు రాసిన సువార్త 11వ అధ్యాయము 27వ వచనము. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహములో ఉన్న ఒక స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భమును నీవు కొడిచిన స్తనములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పిందట. యేసుక్రీస్తు వాక్యం చెబుతుంటే ఒక స్త్రీ భావోద్వేగంతో తట్టుకోలేక ప్రభువుని చూసి ఒకటే మాట అన్నది, నువ్వు ఇంత బాగా వాక్యం చెప్తున్నావు అంటే నిన్ను మోసిన గర్భం కానీ నువ్వు గుడిచిన స్తనములు కానీ నీ తల్లి ఎంత గొప్పదయ్యా అని తన మనసులో ఉన్న ఫీలింగ్ అంతా బయటికి చెప్పేసింది. అంత గొప్పగా ప్రభు వాక్యం చెప్పాడు. అందుకుగాను ప్రభు ఏమన్నాడు తెలుసా ఆయనతో, అమ్మా నువ్వు చెప్పింది కరెక్టే, కానీ ఎవరైతే వాక్యాన్ని విని వాక్యం ప్రకారం అనుసరిస్తూ ఉంటారో వాళ్ళు మరీ ధన్యులు. చదువుతలే ఆ మాట. నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములను ధన్యములైనవి అని కేకలు వేయగా, ఇంకా ఆయన అవును కానీ దేవుని వాక్యము విని దానిని గైకొను వారు మరీ ధన్యులని చెప్పాను. నిన్ను మోసిన నీ తల్లి గొప్పది ప్రభు అని ఆవిడంటే, ఈయన ఏంటంటే నా తల్లి మహా అంటే నన్ను 9 నెలలు మోసింటుంది. 9 నెలలు మోసిన నా తల్లే గొప్పదైతే నా వాక్యాన్ని జీవితాంతం మోసేవాళ్ళు నా తల్లి కంటే గొప్పవాళ్ళు. అందుకే యేసుక్రీస్తు వారిని ఉద్దేశించి మరొక వ్యక్తి కూడా మరొక మాట మాట్లాడతాడు. ఏమైనా మాట్లాడతారంటే, ప్రభువా మీ అమ్మ మీ సహోదరులు నిన్ను చూడడానికి వచ్చారు. ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? వాళ్ళు కాదు నా సహోదరులు. అసలైన సహోదరులు ఎవరని మాట్లాడతాడు? ఎవరైతే నా వాక్యాన్ని భుజాల మీద వేసుకొని దేవుని పరిచర్లో మరణం వరకు కొనసాగుతుంటారో వీళ్ళే నా నిజమైన తల్లి, నా సహోదరులు అంటాడు. అక్కడ ప్రభువు మనకు ఆత్మీయంగా చెబుతున్న గొప్ప మాట ఏంటంటే, కుటుంబము కంటే ప్రభు ఎవరికి ఎక్కువ విలువ ఇస్తున్నాడు? సహోదరులకు ఎక్కువ విలువ ఇస్తున్నాడు. ఇక్కడ మనం గమనించాలి. మన ఆత్మీయ జీవితంలో మనం గొప్పగా నేర్చుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, మన ఇంట్లో మన కుటుంబం ఉంటుంది,
మన సహోదరులు ఉంటారు, మన ఇంట్లో వాళ్ళు రక్త సంబంధికులు ఉంటారు. కానీ అన్నిటికంటే ఎక్కువగా మన కుటుంబం కంటే ఎక్కువగా ప్రత్యేకంగా ఆత్మీయులకే ఎక్కువ విలువ ఇవ్వాలి, సహోదరులకే ఎక్కువ ఇవ్వాలి. ఇదే మనం గమనించవలసిన మొట్టమొదటి పాయింట్. ఎందుకంటే నీ కుటుంబం మహా అంటే నీతో 60 ఏళ్ళే కలిసి ఉంటుంది. కానీ పరలోకమందున ఆ దేవుని నమ్ముకొని దేవునిలో సాగుతున్న ఆత్మీయులు 60 ఏళ్ళు ఉండేవాళ్ళు కాదు, వాళ్ళు అనంతకాలం నీతో ఉండేవాళ్ళు. సహోదరులు అంటే దాని అర్థం ఏంటంటే సహా ప్లస్ ఉదరము, అంటే ఒకే గర్భము నుంచి వచ్చిన వాళ్ళు. ఒకే గర్భం నుంచి వచ్చిన అన్నాదమ్ములు ఎంత అన్యోన్యంగా ఉంటారో, ఒకే తండ్రి నుంచి వచ్చిన మనమందరము కులం ఏదైనా కానీ అని మన వాళ్ళు మాట్లాడుకుంటుంటారు కదా. భాష ఏదైనా, దేశం ఏదైనా, రంగు ఏదైనా, సమాజంలో మన కులాలు వేరైనప్పటికీ ఒకే ఉదరం నుంచి వచ్చిన ఆత్మీయమైన మనమందరము ఒక్కటిగా ఉండాలి. ఎక్కడున్నా కానీ మనలందరూ చూస్తే ఒకటే మాట అనాలి, సహోదరులు అనగానే ఒకటి గుర్తు రావాలి, ఐక్యమత్యం అన్నది ఖచ్చితంగా గుర్తుకు రావాలి ప్రవణ దేవుడు. అలా సహోదరులమందరము ఒక్కటిగా ఉండాలని, ఒకవేళ ఒక్కటిగా ఉండకపోతే ఎంత ప్రమాదమో ఆమోసు గ్రంథంలో కూడా ఒక మాట మాట్లాడుతున్నాడు. 1వ అధ్యాయము ఆమోసు గ్రంథము 9వ వచనాన్ని ఒకసారి చూద్దాం. చూడండి, ఆమోసు గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం. యెహోవా సెలవిచ్చున్నదేమనగా, తూరు 3 సార్లు 4 సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పక దానిని శిక్షింతును అంటున్నాడు. చూసాడా, చాలా తల్లి. తూరట 3 సార్లు 4 సార్లు చేసిన దాని దోషాన్ని బట్టి దాన్ని క్షమిస్తున్నానన్నాడా. ఏం చేస్తాడట, తప్పకుండా శిక్షిస్తాడట. తూరునే శిక్షించినప్పుడు నువ్వు నేను కూడా ఎన్నిసార్లు ఏం చేస్తుంటామో తెలుసా, చేసిన తప్పే మళ్ళీ 2వసారి చేస్తూ ఉంటాం. 2వసారి చేసిన తప్పే 3వసారి కూడా చేస్తుంటాం. 2-3 సార్లు చేసిన తప్పే చేసినందుకు తూరుని ఏమంటున్నాడు, తప్పకుండా శిక్షిస్తానన్నాడు. తూరుని విడిచిపెట్టలేదు కదా దేవుడు, మనల్ని విడిచిపెడతాడా? మనల్ని కూడా ఏం చేస్తాడో తెలుసా, తప్పకుండా ఖచ్చితంగా శిక్షిస్తాడు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఎన్నిసార్లు గద్దించినా లోబడని వాడు హఠాత్తుగా ఖచ్చితంగా నాశనం అవుతాడు. చేసిన తప్పే ఒకసారి చేసాడు అనుకో, దేవుడు గద్దిస్తాడు. 2వసారి అదే తప్పు చేసినా కానీ తన సేవకుల ద్వారా గద్దిస్తాడు. నువ్వు 3వసారి అదే తప్పు చేసినా కానీ గద్దిస్తాడు. ఇలా ఎన్నిసార్లు గద్దించినా నువ్వు చేసి ఆ పనికి మాలిన పని ఎప్పటికీ మారలేదు అంటే ఏదో ఒకరోజు పాపం పండుతుంది. ఎన్నిసార్లు గద్దించినా నువ్వు లోబడకపోతే ఏదో ఒకరోజు నీ కాయలు కూడా, నీ జీవితాలు కూడా ఖచ్చితంగా రాలిపోతాయి. సొదొమ గొమొర్రా పరిస్థితి కూడా అలానే కనపడింది. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, చిన్న పిల్లడు మొదలుకొని పెద్ద పిల్లలు వరకు వాళ్ళు చేసేది ఒకటి, చేసిన తప్పే వ్యభిచారం చేసి 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 ఎన్నోసార్లు చేశాడు. దేవుని దగ్గరికి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏ ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇల్లు చేస్తున్నది నాకు వినబడినది కన్ఫామ్ చేయడానికి పోయినప్పుడు మొత్తానికి ఆ సొదొమ గొమొర్రాను కన్ఫామ్ చేయడానికి దేవదూతలు వచ్చారు, కన్ఫామ్ చేశాడు. వాళ్ళ బ్రతుకులు మారలేదు కాబట్టి వాళ్ళ జీవితాలు ఏమైపోయాయి, అర్ధాంతరంగా అగ్నిగుండాల కింద రాలిపోయాయి. వీళ్ళ పరిస్థితి కూడా చూడండి, ఏమంటున్నాడు, తూరు వాళ్ళట 3 సార్లు 4 సార్లు చేసిన దోషను బట్టి నేను తప్పక దానిని శిక్షింతును. ఏలయనగా దాని జనులు ఏదట తల్లి, సహోదర నిబంధనను జ్ఞాపకమునకు తెచ్చుకొనక పట్టబడిన వారిని అందరినీ ఎదోమీయులకు అప్పగించిరి. నేను తూరు ప్రాకారముల మీద ఏం చేస్తాడట, అగ్ని వేసేదను, అది దాని నగరులను దహించి వేస్తుంది. ఇక్కడ దేవుడు తూరు పట్టణాన్ని అగ్ని వేయడం కానీ దహించి వేయడం గురించి కూడా ఎందుకు మాట్లాడుతానంటే ఒక రీజన్ చెప్పాడు. వాళ్ళ పరిస్థితి అగ్ని గంధకాల కింద నాశనం అయిపోవడానికి చెప్తున్న కారణం ఏంటి, వాళ్ళు ఏం జ్ఞాపకం చేసుకోలేదట, సహోదర నిబంధన. ఈ పాయింట్ కోసం ఇదంతా చెప్తున్నాను. సహోదర నిబంధనను వాళ్ళు జ్ఞాపకం చేసుకోలేదు కాబట్టిగానే
వాళ్ళ మీద ఏం కురిపిస్తున్నాడట? అగ్ని కురిపిస్తున్నాడట. ఈరోజు దేవుడు కూడా పరలోకం నుంచి నిన్ను పంపించాడు, నీతో పాటు నీ సహోదరులను కూడా భూమి మీదకు పంపించాడు. పంపించినప్పుడు నీకు నీ సహోదరుల మధ్య ఒక నిబంధన ఏర్పాటు చేశాడు. ఆ నిబంధనను నువ్వు జ్ఞాపకం చేసుకోకుండా ప్రవర్తిస్తే, ఆ రోజు తూరు మీదకి ఎలా అయితే అగ్నిగంధకాలు కురిశాయో, దాని నగరాల మీద అగ్ని ఎలా అయితే పంపించాడో, దేవుడు ఏమంటున్నాడంటే నిన్ను సహోదరు నిబంధన జ్ఞాపకం చేసుకుంటే నీ మీద అగ్ని కుమ్మరించడం కాదు, కానీ అగ్ని గుండంలోనే నిన్ను పడేస్తా. ఇది మాత్రం మర్చిపోకూడదు. ఆ రోజు సహోదర నిబంధన జ్ఞాపకం చేసుకోలేదు తూరు పట్టణము. సహోదర నిబంధన జ్ఞాపకం చేసుకోనందుకు దాని మీద అగ్ని కుమ్మరించాడు. నువ్వు జ్ఞాపకం చేసుకోతే నీ మీద అగ్ని కుమ్మరించడం కాదు, నిన్నే అగ్నిగుండంలోనే పడేస్తాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటి ఇంతకీ సహోదర నిబంధన ఏంటి? ఆ సహోదర నిబంధన మనము ఫాలో అవుతున్నామా లేదా? ఇదే మనం గమనించవలసిన ఒక గొప్ప విషయం. ఇక్కడ మొట్టమొదట మనం గమనించవలసింది ఏంటంటే, సహోదరుల మధ్య ఐక్యత ఉండాలి, కానీ సహోదరుల మధ్య అసూయలు, తారతమ్యాలు ఎప్పటికీ ఉండకూడదు. ఎందుకంటే సహోదరులు ఆత్మీయ యాత్రలో చేసే వాళ్ళలో మొట్టమొదట కనపడింది అంటే అసూయ అన్నది ఖచ్చితంగా వస్తూ ఉంటుంది. ఒకరు గొప్పవారు అవుతుంటే మరొక వ్యక్తికి అసూయ కలుగుతూ ఉంటుంది, ఖచ్చితంగా వస్తుంది ఇది. ఎందుకంటే నా ఆత్మీయ జీవితంలో అనుభవంతో చెబుతున్నమాట. నిజంగా ఒక మాట చెప్పామంటే, అసూయ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే మన పతనం అన్నది ఖచ్చితంగా ప్రారంభమవుతూ వస్తుంది ఆత్మీయ జీవితంలో. ఒకానొక టైంలో యేసుక్రీస్తు వెనక వచ్చాడు. బాప్తిసం ఇచ్చి యోహాను ముందు పరిచర్లో గొప్పగా సాగిపోతున్నాడు. వెనక వచ్చిన యేసుక్రీస్తు వారు ఆత్మీయ జీవితంలో కావచ్చు, పరిచర్లో కావచ్చు, యోహాను క్రాస్ చేసి పై స్థాయికి వెళ్తున్నాడు. ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు శిష్యులందరూ ఏమంటున్నాడు తెలుసా? మన్న వచ్చాడు యేసుక్రీస్తు వారు, నీకంటే గొప్పవాడు అవుతున్నాడు, చాలామందికి బాప్తిసాలు ఇచ్చానంటే. అప్పుడు యోహాను గారికి అసూయ రావచ్చు లోపల, కానీ అసూయ రాలే. ఏమంటున్నాడు తెలుసా? ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఆత్మీయ జీవితంలో మన సహోదరుడు మనకంటే గొప్పవాడు అవుతుంటే అసూయ పడకూడదు. ఏమనుకోవాలి తెలుసా? దేవుడు అతన్ని అభివృద్ధి పరుస్తున్నాడు, ఆయన హెచ్చబడనీలే, మనము తగ్గనిలే. మన ఆశ అంతా ఒకటే ఉండాలి. నేను ఎప్పుడు ఒకటే మాట అంట, ఈ భూమి మీద మనం హెచ్చబడకపోయినా పర్లేదు, పరలోకంలో హెచ్చబడితే చాలు. పరలోకంలో గొప్ప వాళ్ళం అయితే చాలు, పరలోకంలో ధనవంతులమైతే చాలు. యోబు గారిని చూసినప్పుడు అందరూ ఏమనుకుంటారో, కానీ యోబు గారిని చూసినప్పుడు నేను ఏమనుకుంటారో తెలుసా? యోబు గారు ఎంత ధనవంతుడట, తూర్పు దిక్కున అంత ధనవంతుడు ఎవడు లేడు. భూమి మీద యోబు ధనవంతుడే కావచ్చేమో, కానీ పరలోకంలో కూడా తూర్పు దిక్కు ఉంటుంది. ఆ తూర్పు దిక్కులో నాకంటే ధనవంతుడు ఇంకొకడు ఉండకూడదు, నేను అంత సంపాదించాలని నా గోల్ ఒకటి పెట్టుకున్నాను. మీకు తెలుసో లేదో కానీ భూమి మీద యోబును చూసి అందరు అట్ట అనుకుంటారు, కానీ నేను పరలోకంలో యోబు గారి గురించి ఆలోచన చేసినప్పుడు తూర్పు దిక్కు పరలోకం కూడా ఒకటి ఉంటుంది. ఆ పరలోకంలో నా అంత ధనవంతుడు ఎవడు ఉండకూడదు, తూర్పు దిక్కు నాదే కావాలనిపించాడు. అంత ఏమి తప్పే ఉంది పరలోకంలో ధనవంతుడు అయితే? భూమి మీద ఆశపడ్డాము తప్పు కావచ్చేమో, కానీ పరలోకంలో ఎంత ఆశపడినా తప్పే కాదు. పరలోకంలో గొప్ప వాళ్ళు కావాలని ఆశపడాలి. యేసుక్రీస్తు వారి పక్కలో కుడివైపున ఒకడికి, ఎడమ వైపున ఒకటి. ఆ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి ఇప్పటికీ. ఏమైనా భర్తీ చేశాడా? ఆ రోజు యోహాను తల్లి అడిగింది ఎవరికి అనుగ్రహింపబడితే వాళ్ళకు వస్తుంది చెప్పిన. ఆ 2 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ఆ 2 పోస్టులకు మనం ఎందుకు ట్రై చేయకూడదు? మనకంటే భక్తులు ముందర ఉన్నారులేండి, వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళకు వచ్చే అవకాశం ఉంది. చాలామంది భక్తులు ఉన్నారు, కానీ మనం ఎందుకు ట్రై చేయకూడదు? ఆ స్థాయిలో యేసుక్రీస్తు వారు కుడి పక్కన కూర్చోవడానికి మనం ఎందుకు ప్రయత్నం చేయకూడదు? ఎడమ వైపున ఉండడానికి మనం ఎందుకు ప్రయత్నం చేయకూడదు? ఒకవేళ గట్టిగా కుడి పక్కన కూర్చోవడానికి ప్రయత్నం చేద్దాం, కుదరకపోతే కుడి పక్కన 1000వ స్థానంలో అయినా కూర్చుందాం, తప్పే ఉంది. అప్పటికి కుదరకపోతే 1,00,000 స్థానంలో అయినా కూర్చుందాం, కానీ కుడి పక్కనైతే కూర్చుందాం. ఎందుకు మనం ప్రయత్నం చేయకూడదు? మనకు పోటీలు ఎక్కడెక్కడ పోటీలు ఉంటాయి తెలుసా? లోకంలో పోటీలు ఉంటాయి, వాడితో పోటీ, వీడితో పోటీ పెట్టుకుంటుంటాం. నిజంగా చెప్పమంటే పక్కనంతో పోటీ పెట్టుకున్నాక నేను అంటాను, పక్కనంతో పోటీ పెట్టుకుంటే వాడిని క్రాస్ చేయగానే నువ్వేమైపోతావు అంటే చల్లారిపోతావు. పక్కనంతో పోటీ కాదు, నీతో నువ్వే పోటీ పెట్టుకోవాలి. నీ స్థాయిని మించి ఒకరో ప్రయత్నం చేయొచ్చు. ఒక స్థాయికి వస్తావు కదా, అంతటితో ఆగకు. ఆ స్థాయిని మించేట్టుగా మరొక స్టెప్పు వెయ్యి, అంతటితో ఆగకు. ఆ స్థాయిని మించేట్టుగా మరో స్టెప్పు
వెయ్యి. పక్కనోనితో పోటీ పెట్టుకుంటే ఒక స్థాయిలో నువ్వు ఆగిపోతావు. నీతో నువ్వు పోటీ పెట్టుకుంటే ఒక్కొక్క స్టెప్పు పైకి పడతానే ఉంటుంది. మన జీవితంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఆత్మీయ జీవితంలో పక్కనోళ్ళతో పోటీ కాదు. దేవుని పనిలో దేవుని కోసం బ్రతికే విషయంలో మనమే పోటీ అయి ఉండాలి. ఆ పోటీలో ఒక్కొక్క మెట్టు మనల్ని మనమే గెలుచుకుంటూ పైకి పోతూ ఉండాలి. ప్రేమన దేవుడి వారు పరలోకంలో గొప్పవాళ్ళు అవ్వగలని భూమి మీద నీ సహోదరుడు గొప్పవాడవుతుంటే ఎప్పటికీ అసూయ పడకూడదు. ఈ అసూయ ఎలాంటిదంటే, ఎవరికైనా అపెండిక్స్ వస్తుంటుంది, గమనించారు ఎప్పుడైనా? మనం ఎప్పుడైనా చెత్త చెదారం అని తింటుంటే మన పేగులో ఒక సైడు మూలకు చెత్త వేస్ట్ అంతా జరిపోతుంటుంది. ఆ పేగులు అది ఉబ్బి చాలా ఇంత లావు ఒక బుడ్డ మాదిరి తయారవుతుంది. అప్పుడు నీకు పెయిన్ చాలా ఎక్కువైపోతుంది. డాక్టర్ దగ్గరికి పోతే నీకు అపెండిక్స్ వచ్చింది, ఆ వేస్ట్ అంతా పేగులు ఏమైపోయిందంటే ఒక మూలకు చేరిపోయి ఒక బుడ్డ మాదిరి ఉబ్బిపోయింది అంటారు. అప్పుడు డాక్టర్ అనే మాట ఏంటో తెలుసా? ఒకవేళ వేస్ట్ అంతా లోపలనే పగిలిపోయింది అనుకో, ఏమైపోతారట? 100% చచ్చిపోతారు నిజంగానే. అందుకే డాక్టర్ ఏమంటారో తెలుసా? ఎలాగైనా కానీ లోపల అది పేలకముందు దానిని ఏం చేయాలి? కట్ చేసి తీసేయాలి. అపెండిక్స్లో ఒక వేస్టేజ్ పేలిపోతే ఎలా అయితే మనం చచ్చిపోతామో, లోపల కూడా అసూయ పెరిగి లోపల అది పేలిపోయిందనుకో, నీ ఆత్మీయ జీవితం కూడా ఏమైపోతుందో తెలుసా? అంతటితోనే స్మాష్ అయిపోతుంది. అప్పుడప్పుడు విమానాలు ఆకాశంలో ఎగురుతుంటాయి, చూసినారా? మీకు తెలుసో లేదో కానీ ఆకాశంలో విమానం ఎగిరేటప్పుడు ఒక పక్షి వచ్చి విమానంగా తగిలిందనుకో, ఒక్కోసారి విమానం కూడా కూలిపోయే ప్రమాదం ఉందట. ఎలా అంటే, ఆ విమానం ఆకాశంలో ఎగురుతుంటుంది, పక్షి స్పీడ్గా వచ్చి ఆ అద్దానికి కానీ ముందర ఫ్రంట్లో తగిలినప్పుడు ఒకవేళ చిన్న రంధ్రం పడింది అనుకో, ఏది కొద్దిగానే చిన్న రంధ్రం పడిన విమానానికి ఆ వచ్చే గాలి ఉంటుంది చూసినారా, ఆ గాలి ఏం చేస్తుందట? చిన్న రంధ్రంలోంచి విమానంలోకి దూరి ఆ రంధ్రాన్ని ఏం చేస్తుందట? ఆ ఫోర్సు గాలి యొక్క వేగానికి వెడల్పు చేసి చివరకు ఆ విమానాన్ని చెల్లాచెదురు చేసేస్తుంది, విమానాన్నే పగిలి కొట్టేసే విధంగా చేసేస్తుంది. ఇది మనకు అర్థమైతే, ఒక విమానంలో ఒక చిన్న రంధ్రము గాలి ఎలా అయితే దాన్ని చెల్లాచెదురు చేసేసిందో, ఆత్మీయ జీవితంలో అసూయ అన్నది లోపలికి వచ్చిందంటే అది చిన్నగా మొదలైనా కానీ నీ ఆత్మీయ జీవితాన్ని చెల్లాచెదురు చేసేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో అసూయను మొలవనీయకూడదు. ప్రేమది చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఖచ్చితంగా వస్తూ ఉంటుంది, ఒకరు ఎక్కువ అవుతుంటే ఒకరు ఎక్కువ అవుతుంటే ఒకరు, ఇలాంటిది ఖచ్చితంగా వస్తుంటుంది. కాబట్టి అసూయలు రాకుండా మనము జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ నీ సహోదరుడు కొన్నిసార్లు గొప్పవాడైనప్పుడు అసూయపడదు. రెండోది ఏంటో తెలుసు, అప్పుడప్పుడు మన సహోదరులో చిన్న చిన్న నలుసులు లాంటి ఒకటి కనపడుతుంటాయి, మనకి కనపడతాయి. అతనిలో నలుసు కనపడినంత మాత్రాన నువ్వు ఎప్పటికీ అతని గురించి నెగిటివ్గా మాట్లాడకూడదు. బైబిల్ అంటాడు, నీ ఎదుటివాని కళ్ళలో నలుసులు చూసే ముందు నీ కళ్ళలో ఏం చూసుకోవాలట? దూలాన్ని చూసుకోవాలట. ఈ చిత్రం ఏంటంటే ఈ మధ్య మనకు కనపడిందంటే, ఎదుటివాని కళ్ళలో నలుసే ఉంటుంది. నలుసును మనం ఎట్లా చూస్తామో తెలుసా? భూతద్దం పెట్టి ఇంత లెవెల్లో చూస్తాం. అంత లెవెల్లో చూసినప్పుడు ఆ నలుసు ఎట్లా కనపడుతుంది తెలుసా? మన కంట్లో ఉన్న దూలం కంటే పెద్దగా కనపడుతుంది. అప్పుడు మనం ఏమనుకుంటాము? అప్పుడు ఒకటి అనుకుంటాము, వాడు నాకంటే పెద్ద ద్రోహమే చేస్తున్నాడు. నిజంగా ఒక మాట చెప్పమంటే, ఎప్పుడైనా కానీ నలుసు లెక్కనే చూడాలి. దాన్ని భూతద్దం పెట్టి చూసామనుకోండి, అలానే కనపడుతుంది. ఎదుటి వాళ్ళలో లోపాలు ఉంటాయి, నలుసులు ఉంటాయి. నలుసులంత మాత్రం మనం ఏలెత్తి చూపించాల్సిన అవసరం లేదు. నువ్వు అటు రోడ్డు అని నోరు బారేసుకోవాల్సిన అవసరము లేదు. ఒకవేళ అతనిలో నలుసు ఉంటే అది ఎవరి పని? అతడు దేవుడు చూసుకుంటాడు. అలా పని వాళ్ళు చూసుకుంటాడు. ఆడు చేసిన తప్పును బట్టి దేవుడు వేసే శిక్షను వాళ్ళు చూసుకుంటారు. కానీ మధ్యలో నువ్వు మాత్రం ఆ నలుసు విషయంలో ఏలు పెట్టకూడదు. చాలాసార్లు మనం ఏం చేస్తుంటాము, లోకంలో కూడా ఒక సామెత ఉంటుంది ఏంటంటే, కుక్క చేయాల్సిన పని కుక్క చేయాలంటే గాడిద చేయాల్సిన పని గాడిద చేయాలి. ఒకరోజు కుక్క చేయాల్సిన పని గాడిద చేసి ఏం చేసిందంటే, యజమాని చేత నడ్డి ఇరుగొట్టుకుంటుంది. ఎదుటివాడి లోపంలో ఉంటే, అతనిలో నలుసు ఉంటే అది నీ పనే. అతనిలో లోపం ఉంటే దేవుడు చూసుకుంటాడు ఆ పని. నువ్వు నీకు అవసరం లేని ఆ పనిలో నీ ఏలు పెట్టానుకో, చేయని పనికి లేదంటే అనవసరమైన పనిలోకి దూరి నడ్డి విడగొట్టుకున్న గాడిద లెక్కే మనం కూడా అయిపోతాం. వద్దు, అవసరమే లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఎదుటివారి లోపాల విషయంలో కానీ సహోదరుల విషయం కానీ మనకు అనాల్సిన అర్హత లేదు. ఒకవేళ అతనిలో నువ్వు సరిదిద్దాలే అని నీకు అనిపించింది అనుకో,
ఒకవేళ చిన్న లోపమే ఉంటుంది, సరిదిద్దాలి అనిపించింది అనుకోండి, చక్కగా వాక్యాన్ని ముందర పెట్టుకొని ప్రేమగా చక్కగా మాట్లాడండి. ఇంకా నీ కుదరకపోతే ఇంట్లోకి వెళ్ళి లక్షణంగా మనస్ఫూర్తిగా ప్రార్థన చేయి నీ సహోదరు విషయం. ఒకవేళ నీ సహోదరునితో మాట్లాడేటప్పుడు ఒకటి నువ్వు గమనించవలసింది ఏంటంటే, ఒక సహోదరుని నీ విషయంలో తప్పిపోయినప్పుడు అతనితో నువ్వు మాట్లాడేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, అతడు చేసిన తప్పు విషయంలో నువ్వు పడిపోకుండా అతని చేయి పట్టుకొని పైకి లేపెట్టుగా ఉండాలి. మన వాళ్ళు ఏం చేస్తూ ఉంటాము, అతడు పడిపోయినప్పుడు అతని విషయంలో ఏలెత్తి చూపేయకూడదు. వాడు ఏ విషయంలో అయితే నీ సహోదరుడు పడిపోతున్నాడో ఆ విషయంలో నువ్వు పడిపోకూడదు. పడిపోకుండా అతనికి చేయి బట్టి ఎత్తాలి. ఇంకా కుదిరితే అతని కోసం మనస్ఫూర్తిగా ప్రార్థన చేయండి. ప్రార్థనకు చాలా శక్తి ఉంటుంది. నిజంగా ఎంత శక్తి ఉంటుందంటే, ఎన్నోసార్లు మనకు తెలిసినదే, దేవుని దగ్గర మోకాలేసి చేసిన ప్రార్థనకు ఒకరోజు సూర్యుడు కూడా తల వంచాడు. ఆ రోజు చంద్రుడు కూడా తల వాల్చాడు. ఏలియా తల వంచి ప్రార్థన చేస్తే ఆకాశవాణి కూడా ఏలియా ప్రార్థన ముందర తల వాల్చింది. ప్రార్థనకు ఎన్నో తల వంచుతుంటే నీ సహోదరులో ఉన్న లోపాలు కూడా ఖచ్చితంగా తల వాల్చి తీరతాయి. మొట్టమొదట అతని కోసం నువ్వు గట్టిగా ప్రార్థన చేయి. ప్రార్థన కూడా ఎట్లా చేయాలనో తెలుసా? మొట్టమొదటి చాలాసార్లు ప్రార్థనలు చేస్తూ ఉంటాం. ప్రార్థన విలువైనదే, కానీ నీ మంచి ప్రవర్తనతో ప్రార్థన చేస్తే దానికి విలువ ఉంటుంది. నీకే ప్రవర్తన సరిగా లేకపోతే నువ్వు ఎంత ప్రార్థన చేసినా ఎలాంటి ప్రయోజనము ఉండదు. బైబిల్ ఒక మాట ఉంటుంది ఏంటంటే, పంది ముక్కునున్న బంగారు కమ్మి అని అంటారు, చూసినారా? నీ ప్రార్థన చాలా విలువైనది, బంగారు కమ్మి లెక్కనే. కానీ నీ ప్రవర్తన ఒకవేళ పంది లెక్క ఉన్నదనుకో, పంది లెక్క కనపడుతున్న నీ ప్రవర్తనకు బంగారు కమ్మి లాంటి ప్రార్థన పెడితే ఎలాంటి ప్రయోజనము ఉండదు. బంగారు కమ్మి విలువైనదే, నీ ప్రార్థన కూడా విలువైనదే. కానీ ఆ బంగారు కమ్మి ఎక్కడ పెడుతున్నావు నువ్వు? ప్రవర్తన సరిగా లేని బురదలోని పందికి పెడుతున్నావు. ప్రార్థన చేసేటప్పుడు మొట్టమొదట నీ ప్రవర్తనను కడుక్కొని ప్రార్థన చేస్తే ప్రార్థనకి ఏమొస్తుంది? ఒక శక్తి వస్తుంది, ఒక విలువ వస్తుంది. అలాగే నువ్వు ఏ విషయంలో, నీ సహోదరుడు ఏ విషయంలో అయితే పడిపోతున్నాడో ఆ విషయంలో నువ్వు పడిపోకుండా అతని కోసం ప్రార్థన చేసి ప్రార్థనలో పోరాడే ఒక నమ్మకమైన సహోదరునిగా నువ్వు ఉండాలి. ఇంకా చెప్పాలంటే నీ సహోదరుని ఎలా తయారు చేయాలో తెలుసా? ఒకవేళ పడిపోతున్నాడు అనుకో, రే ఏం బతుకుతున్నావురా అనే స్థాయి నుంచి ఏం బతుకుతున్నావురా అనే స్థాయికి తెచ్చే విధంగా నీ సహోదరుని చేయబట్టి పైకి లేపాలి. అలా పైకి లేపేటప్పుడు ఏం బతుకుతున్నావురా అనే స్థాయి నుండి ఏం బతుకుతున్నావురా అనే స్థాయికి, ఎలా బ్రతుకుతున్నావురా అనే స్థాయికి అతన్ని తీసుకురావడమే కాదు, నువ్వు కూడా ఆ స్థాయికి వచ్చేట్టుగా ఉండాలి. అలా ఆత్మీయ జీవితంలో మన జర్నీ, మన ఆత్మీయ జీవితంలో అలా ముందుకు సాగుతూ ఉండాలి. చివరిగా ఒక మాట చెప్తాను ఏంటంటే, ఆత్మీయ జీవితంలో మన సహోదరులు ఎప్పుడైనా కష్టాల్లో ఉంటారు, బాధల్లో ఉంటారు, ఇబ్బందుల్లో ఉంటారు. కష్టాలు, బాధలు, శ్రమల్లో ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మనము ముఖం చాటేయకూడదు. గుర్తుపెట్టుకొని, కష్టము కళ్ళ ముందరకు వచ్చినప్పుడు ఆత్మీయులు ఎప్పుడైనా కానీ లోకస్తులను చూడరు, ఆత్మీయులనే చూస్తారు. అప్పుడు నువ్వు ముఖం చాటేసినావు అనుకోండి, నీకంటే లోకస్తుడే చాలా బెటర్ అనిపించట్టు. కానీ గుర్తుపెట్టుకోండి, మన ఆత్మీయుని కష్టం వచ్చినప్పుడు లోకస్తుడు రాకపోయినా పర్లేదు, మొట్టమొదటి ఎవరు పోవాలి? మనమే పోవాలి. ఒకవేళ నీ దగ్గర డబ్బులు లేవా, డబ్బులు లేకపోతే మళ్ళీ ప్రేమగా వెళ్ళి ఆడ అండగా నిలబడే దమ్ము ధైర్యం అన్న ఆత్మీయునిగా నీకు ఉండాలి. ఇది మాత్రం మనం ఎప్పటికీ మర్చిపోవద్దు. చాలామంది లోకల్లో ఒక మాట అంటారు, మంచోని బుద్ధి ఎక్కడ బయటపడుతుందట? మనీ దగ్గర బయటపడుతుందట. అవసరం వచ్చేటప్పుడు మంచోని బుద్ధి మనీ దగ్గర బయటపడినా పర్లేదేమో, కానీ క్రైస్తవుని బుద్ధి మాత్రం ఆత్మీయుడు కష్టాలన్నప్పుడు మనీ దగ్గర మన బుద్ధులు బయట పడకూడదు. సహోదరుడు కష్టాల్లో ఉంటే మన బుద్ధి కాదు బయటపడాల్సింది, మన ప్రేమ బయటపడాలి. సహోదరుని మనం ఎంత ప్రేమిస్తున్నామో ఆ ప్రేమ అప్పుడు బహిర్గతం కావాలి. ఇదో నా సహోదరుని కోసము, నా కుటుంబానికి పెట్టాల్సిన ఖర్చు కూడా ఎవరి కోసం పెడుతున్నాను? నా సహోదరుని కోసం పెడుతున్నాను. ఇలాంటిది మన ఆత్మీయ జీవితంలో చేయాలి. అలా చేసేటప్పుడు నువ్వు ఎలా చేయాలో తెలుసా? చేసేటప్పుడు, ఒక సహోదరుని చేసేటప్పుడు చాలాసార్లు మనం చేసేటప్పుడు ఎలా చేస్తా అంటే ఆత్మీయునికి ఆత్మీయులాగానే చేస్తూ ఉంటాం. కానీ సహోదరుల యేసుక్రీస్తు వారిని పెట్టుకొని చెయ్యి ఎంతైనా చేయాలనిపిస్తుంది. ఆతిథ్యం చేస్తుంటావు సహోదరునికి, నీ ఆతిథ్యం చేసినప్పుడు సహోదరుని చూసావు అనుకోండి, కొద్దిసేపటి తర్వాత, కొన్ని రోజుల తర్వాత మనకు పెట్టాలనిపించదు. అదే ఆత్మీయుడైన సహోదరులో నువ్వు యేసుక్రీస్తు వారిని చూసావు అనుకో, ఎలా చేయాలనిపిస్తుంది తెలుసా? ఆతిథ్యము
అన్న ఇంకా కాస్త తినండి, మళ్ళీ రండి, మళ్ళీ రండి, మళ్ళీ రండి. ఆత్మీయుల్లో ప్రభువును చూస్తే అలా చేయాలనిపిస్తుంది. ఒకవేళ సహోదరుని మాత్రమే చూస్తే నీ జీవితం కొంతకాలం దగ్గర నీ ఆసక్తి తగ్గిపోతుంది. ఆత్మీయుల కంటే యేసుక్రీస్తును చూస్తూ గొప్పగా ముందుకు సాగాలి. అందుకే ప్రభు ఏమంటాడంటే, నాకు చేస్తే ఎవరికి చేసినట్ట, ఒక సహోదరునికి చేస్తే నాకు చేసినట్టే అంటాడు. అందుకే మనం ఎప్పుడు ప్రభువును చూస్తూ సహోదరులుగా ఆత్మీయులుగా మనం అందరము ఇవన్నీ చేయాలి. ఇవే కాదు, ఇంకా చాలా ఉంటాయి ఆత్మీయ జీవితంలో పడిపోయేటప్పుడు. కానీ ఈ సహోదర నిబంధనలు మాత్రం మనం ఎప్పటికీ ఎందుకంటే కొత్తగా మనం ప్రారంభించినప్పుడు అసూయలు రాకుండా చూసుకోవాలి. రెండోది, ఆత్మీయుడు కష్టాలలో ఉన్నప్పుడు ఆదుకోవాలి. మూడోది ఏంటంటే, ఒక వ్యక్తి ఆత్మీయుడు కష్టాలలో పడిపోతూ ఉంటే, నువ్వు అంటే ఆత్మీయ జీవితంలో ఒకవేళ కూడా పడిపోతుంటే, ఆ విషయంలో నువ్వు పడిపోకుండా అతని చేయి బట్టి పైకి ఖచ్చితంగా లేపెట్టుగా ఉండాలి. ఒకవేళ ఈ విషయంలో నువ్వు జాగ్రత్తగా లేకపోతే, సహోదర నిబంధన ఫాలో కానీ తూరు మీద ఎలా అయితే అగ్నిగంధకాలను లేదంటే దాని నగరుల మీద అగ్నిని కుమ్మరించుదనని మాట ఇచ్చి నెరవేర్చాడో, దేవుడు కూడా సహోదర నిబంధన నువ్వు కూడా మీరితే నీ మీద అగ్ని కురిపించడం కాదు కానీ నిన్నే అగ్నిగుండంలో వేసేస్తాడు. ఇక అంతకంటే వేరే దారుణమైన సిచ్యువేషన్ మరొకటి ఉండదు. కాబట్టి ఆత్మీయులము మనమంతా ఎప్పటికీ మనము సహోదరులము. యేసుక్రీస్తు వారు ఇచ్చిన విలువకు గొప్పగా ఉండాలి. ఆ అగ్నిగుండం నుంచి కాపాడుకోవాలంటే ఎవడి వల్ల కాదు, ఇంకేం చేస్తాం. చివరిగా ఒక మాట, సౌలు గారు, పాత నిబంధనల సౌలు ఉంటాడు చూసినారా, యుద్ధానికి వెళ్ళారట. అతడు బాణాలకు చాలా గాయాలు అయిపోయినట, చచ్చిపోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది, కానీ సావు అయితే రావట్లేదట. వెంటనే ఒకటి దగ్గరికి వెళ్ళాడట, నా పక్కనున్న తన సేవకుని పిలిచి పరిచారకుని, ఒరే నన్ను చంపురా. ఆ నొప్పికి తట్టుకోలేక, ఆ బాధ భరించలేక సౌలు సావాలనుకుంటున్నాడు, కానీ అతనికి సావు రావట్లే. తర్వాత వేరే వాడిని బతిమాలుకుంటే ఏమొచ్చింది, సావు వచ్చింది. రేపు నరకానికి పోతే నువ్వు కూడా ఆ బాధ తట్టుకోలేక సావాలనుకుంటావు, సౌలు మాత్రమే, కానీ నీకు సావు రాదు. సౌలైనా వేరే వాడి చేత బతిమాలుకుంటే చచ్చాడు ఆ నొప్పి తట్టుకోలేక. కానీ నువ్వు ఎవరిని బతిమాలకున్నా, చివరకు అపవాది కాళ్ళు పట్టుకున్నా కానీ నువ్వు అక్కడ చావు. అంతే, ఇంకేం చేస్తావు చెప్పండి, వాడి పరిస్థితి అంతే. కాబట్టి అక్కడ చాలా దారుణంగా ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి, అక్కడికి పోకుండానే కాపాడుకోవాలి. సహోదర నిబంధనలు మనము చక్కగా జ్ఞాపకం చేసుకొని ఉన్నతంగా సాగుతూ గొప్పగా పరిచయలో సాగాలని ఈరోజు ఆలస్యమైంది, దయచేసి ఏమనుకోవద్దు. ఓపికతో విన్నందుకు మీకు అందరికీ నా నిండు మనసుతో వందనాలు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను.